గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణంలోని విశేషాలు, రామాయణ విశేషాలు చెప్పుకున్నాం. నేటి వరకు మనం 3 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 4వ భాగం చెప్పుకుందాం. రాముడు జనస్థానానికి వచ్చాడు. జనస్థానం అనే ఒక నివాసం, అది 4000 మంది రాక్షసుల్ని అక్కడ చంపాడు ఆయన. అదొక అడవి ప్రదేశం. ఈ సంగతి రావణాసురుడు తెలుసుకున్నాడు శూర్పణఖ వల్ల. మారీచుడనే రాక్షసుణ్ణి రాముణ్ణి సంహరించడానికి సహాయం కోరాడు. మారీచుడు చాలా మంచివాడు, గొప్పవాడు, చాలామందికి తెలియదు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ని మారీచుడితో పోలుస్తున్నాడు. మొన్న ఒక రోజున మారీచ సుబాహులు అంటున్నాడు కేటీఆర్ని, బావమరిదిని, ఆయన పేరేంటి, హరీష్ రావు, మారీచ సుబాహులు అంటున్నాడు. నిజానికి రామాయణం తెలిసిన వాళ్ళు ఎవరు అనరు. రావణుడు అడంగానే రాముడు చాలా గొప్పవాడయ్యా, అతనితోటి విరోధం వద్దు నీకు అని పలుమార్లు చెప్పాడు రావణాసుడు. అప్పటిగా ప్రయత్నాన్ని విరమించుకున్నాడు రావణాసుడు. కానీ మళ్ళీ వచ్చాడు. వాడికి మృత్యుదేవత ప్రేరేపిస్తుంది అంతే. మళ్ళీ వచ్చి ఆ మారీచుడిని వేధించాడు. ఇద్దరు కలిపి మరి రాముడి ఆశ్రమంకి వెళ్ళారు. మారీచుడి సహాయంతో ఆ రామలక్ష్మణుల్ని దూరంగా పంపి, అంటే ఈ ప్రథమ సర్గ మనం చెప్పుకున్నాము. ఇందులో అంతా కూడాను విషయం అంతా సంపూర్ణంగా నారదుడు వాల్మీకి చెప్తున్నాడు. ఇదంతా కూడా సూక్ష్మంగా, డీటెయిల్డ్గా, మళ్ళీ వివరంగా ముందు కొనసాగుతుంది కథ. అంటే రాముడు రామాయణాన్ని గ్రంథస్థం చేస్తాడు తర్వాత అన్నమాట. వాల్మీకి నారదుడు చెప్పిన ప్రకారం దానిలో వివరంగా వర్ణిస్తారు. మారీచుడి సాయంతో రామలక్ష్మణుని దూరంగా పంపేసి అపహరించడానికి ప్రయత్నం చేస్తుంటే జటాయు అనే పక్షి అడ్డగించి పోరాడింది రావణాసురుడితో. దాన్ని చంపి అపహరించాడు సీతమ్మని. రాముడు ఆ తర్వాత, అంటే కొన ఊపిరితో ఉన్న ఆ జటాయువు చెప్పిన మాటల్ని రాముడు విని రావణాసురుడు తన భార్యను అపహరించాడని తెలుసుకున్నాడు రాముడు. మరి అది గద్దయే అయినప్పటికీ జటాయువు తన తండ్రికి ఆప్తమిత్రుడు అని తెలుసుకొని తనకై ప్రాణాలు తెగించి అడ్డుపడ్డ ఆ జటాయువుకి దహన సంస్కారాలు చేశాడు రాముడు ప్రాణాలు విడిచిన తర్వాత. ఆ తర్వాత అడవిలో సీతని అన్వేషిస్తూ వికృత రూపంతో భయంకరుడై కనబడుతున్న కబంధుడనే రాక్షసుని చూశాడు. ఆ కబంధుడిని వధించి అతనికి అగ్ని సంస్కారం చేసి వాడు స్వర్గానికి వెళ్ళేటట్టుగా చేశాడు. వాడు స్వర్గానికి వెళ్తూ, రామా, ఒక శబర స్త్రీ ఉందయ్యా. శబర అని ఎవరినంటారంటే ఒక వైశ్యుడికి క్షత్రియ స్త్రీకి పుట్టిన వాళ్ళని శబర అంటారు. విశేషాలు మనం చెప్పుకున్నాం. ఈ విశేషం వాళ్ళు చెప్పుకున్నాం. ఇంతకుముందే మనం భారతంలో కూడా చెప్పుకున్నాం. దేని గురించి? సూతుడి జన్మ గురించి. సూతుడు అంటే ఎవరంటే చెప్పుకున్నాం కదా, క్షత్రియ పురుషుడికి బ్రాహ్మణ స్త్రీతో పుట్టినవాడిని సూతుడు అంటారు. అంటే ఇది వ్యతిరేకం అన్నమాట, ధర్మ వ్యతిరేకం అయిన వివాహం. అట్లానే ఇది కూడా వైశ్యుడు క్షత్రియుడు కన్నా కిందవాడు కదా. ఆ
వైశ్య పురుషుడు క్షత్రియ స్త్రీని వివాహం అయితే పెట్టిన వాళ్ళని శబర అంటారు. వాళ్ళు శబరులు అంటారు. నువ్వు ఆమెను కలుసుకొని రాముడికి తెలిపాడు. ఎవరు? స్వర్గానికి వెళ్తూ కబంధుడు. అప్పుడు శబరి దగ్గరికి వెళ్ళాడు రాముడు. ఇక్కడ ఆపుతాం, రేపు కొనసాగిద్దాం. ఎన్నో భాగంలో? 5వ భాగంలో 4వ భాగం పూర్తి చేశాం ఈరోజు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్.